can I have a coconut? To drink this gin now. If possible, get me some lime cordial also, okay? ఏంట్రా నవ్వుతున్నారు? దున్నపోతు మీద వాన కురిస్తే ఎలా నించుంటుందో అలా నించున్నాడు. అయినా నువ్వు ఇంగ్లీష్ లో చెప్తే వాడికి అర్థం అవుతుందిరా. నేను తెలుగులో చెప్తాను. చూడు బాబు. I understand, sir. You want me to get a coconut? Is that all? So that you can mix it with some gin and swallow it through your dirty little mouths. In spite of this auspicious occasion. ఏంటి బాబులు సైలెంట్ అయిపోయారు? క్వశ్చన్ ఆంగ్లం వచ్చారాదా అనేది కాదు, ఎదటోడి కెపాసిటీ ఏంటో తెలియకుండా నోరు జారకూడదు అనేదే ఆన్సర్. చూడు, డిగ్రీ చదివినా ఉద్యోగం ఇవ్వలేదని గవర్నమెంట్ ని తిట్టని వాడిని నాతో తిట్టించుకోవద్దు. ఐ రెస్పెక్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, నాట్ మినిస్టీరియల్ పవర్. ఓకే? ఇప్పుడు నేను ఇచ్చిన నీతి పెగ్గుకి నీకు బాగా కిక్కెక్కినట్టుంది. కోక్కో నట్టక్కర్లేదనుకుంటా. బాయ్. అవును, రాత్రంతా మీరు ఎక్కడున్నారు? నన్ను అడగండి, నేను చెప్తాను. చెప్పలేమండి. నువ్వెప్పుడు వచ్చావురా ఇక్కడికి? మంది అయిపోయాక. మందు నేను పోయిస్తాను కదా, పద. మీకు నేను మళ్ళీ చెప్తాను. నీకు నేను చెప్పదని చెప్పానా? చెప్పకపోతే ఎలా కుదురుద్దండి? చెయ్యేసుకుని కాలేసుకుని పడకేసుకుని వాటేసుకు. ఇది బాగుంది. మందు తీసుకో. మందా? నీకు ముందు జాగ్రత్త, మందు జాగ్రత్త. చెయ్యేసుకుని కొంప ముచ్చిగట్లు. రే రాముడు, కూల్ డ్రింక్ లేవు ఇవో. ఇలా అతని రెచ్చగొట్టే తన్నులు తిన్నావు. మళ్ళీ రెచ్చగొట్టావనుకో పందిట్లో కొడతాడు, పరువు పోతుంది. హలో, కావాలని నేను ఎందుకు పిలిపించానో తెలుసా? చీప్ రాజకీయాలు ఆడబాకండి. మీరు నన్ను పిలిపించడం ఏంటి? కారు తోలుతున్నందుకు పరమేశ్వరరావు గారు డబ్బులు ఇస్తున్నారు, అది తోలుకుంటూ వచ్చాను. నా ఒంటి మీద బట్టలే కాదు, బుర్రలో కూడా ఖరీదైన మెటీరియలే ఉంది. అసలు ఎందుకు నిన్ను రప్పించానో ఇప్పుడు చెప్తా. నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? అబద్ధం చెప్పటం అసెంబ్లీలో కూర్చున్న మీ కలవాటు, నిజం కక్కించడం బయట తిరిగే మా యూత్ కలవాటు. పోలీస్ స్టేషన్ లో నువ్వు సెలలో ఉన్నప్పుడు మైథిలి నీ సెల్లోకి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోలేనంత అమాయకుని కాదు. నేను ఆలు చదవలా, ఆంధ్ర రాజకీయాలు చదివా. ఇప్పుడు నా కొడుక్కి మైథిలికి పెళ్లిని అనౌన్స్ చేయబోతున్నాను. అప్పుడు నీ మొహం చూడాలి నేను. నా కొడుకు కాళ్ళు పట్టుకోమన్నప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన కసి ఇలా మసి కొట్టుకుపోతుందో చూడాలి నేను. తొందరపడాలా చూడొద్దు. మీ అందరికీ తెలిసిన నా పేరు రామకృష్ణ, పూర్తి పేరు శివరామకృష్ణ. పొరపాటున మూడో కంట్లోకి చూస్తే మాడి మచ్చైపోతాం. సోదర సోదరీమణులారా, మీరంతా ఇక్కడికి కేవలం ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలే కాదు, మీరంతా నా ఓటర్లు, నా క్షేమాన్ని కోరుకునేవారు. అందుకే నా కూతురి పెళ్లి ఇక్కడ పెట్టుకున్నాను. ఈ శుభ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ చాముండేశ్వరి గారి ఏకైక కుమార్తె మైథిలిని నా కుమారుడు చిరంజీవి అశోక్ కుమార్కి ఇచ్చి త్వరలోనే వివాహం జరిపించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. 2 days ఇంట్లో లేకపోతే డిసిప్లిన్ లేకుండా పోయింది. అది కాదమ్మగారు, నేను ఏ కలర్ చీర కడితే ఆ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటాను నీకు తెలీదా? మరి ఈ చీర మ్యాచింగ్ బ్లౌజ్ ఏమైంది? మాట్లాడవే. డాడ్, మమ్మీ చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ లేకపోతేనే ఇంత గొడవ చేస్తోంది. ప్రొద్దున్న కట్టుకుని సాయంత్రం విడిచేసే ఒక చీరకిచ్చే విలువ, జీవితాంతం నేను కాపురం చేయాల్సిన మనిషి విషయంలో మమ్మీ నాకు ఇవ్వదా డాడీ? నన్నేవి అడగకుండానే, నా మనసు ఏమిటో తెలుసుకోకుండానే ఇలా అందరిలో నా పెళ్లి విషయం అనౌన్స్ చేయొచ్చా డాడీ? మనసు గురించి మీ అమ్మకి తెలిస్తే కదా మాట్లాడడానికి. మీ అమ్మకి కావాల్సిన నగలు, కార్లు, షేర్లు, కిట్టి పార్టీలు. మైథిలి, 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 నువ్వెంత అదృష్టవంతురాలువో తెలుసా? డైరెక్ట్ గా మినిస్టర్ గారింటికి కోడలుగా వెళ్ళిపోతున్నావు. నిన్ను చూడ్డానికి రావాలంటే మాకు కూడా అపాయింట్మెంట్ కావాలేమో. ఏంటి మూడీగా ఉన్నారు? పెళ్ళయ్యాక మంగళ తోరణాలు కట్టిన గుమ్మం నుంచి మెటల్ డిటెక్టర్లు పెట్టిన గుమ్మంలోకి వెళ్ళిపోతుంది మైథిలి. ఇక్కడ భగవద్గీతలు, దేవుడి శ్లోకాలు వినిపిస్తే
అక్కడ సైరన్లు స్లోగన్లు వినిపిస్తాయి. ఇక్కడ ముత్తైదుల అక్షంతుల ఆశీస్సుల నుంచి గన్మెన్ల బుల్లెట్ల కాపలాలోకి వెళ్ళిపోతుంది నా కూతురు. అది తలుసుకుని మురిసిపోతున్నా. చూసారా, నోరు విప్పే ఛాన్స్ ఇస్తే ఎంత మాట్లాడారో. అందుకే మిమ్మల్ని నోరు ముయ్యమనేది. ఈ లైన్ అండర్లైన్ చేసుకుంటాను. ఏంటమ్మాయి గారు, ఎప్పుడూ సెలయర్లా గోలగోలగా ఉండేవారు, మరి ఇప్పుడు సముద్రంలా గంభీరంగా ఉన్నారేంటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. షాక్ ఇవ్వకండి, ఏమన్నా గుద్దేస్తాను. కారాపు. తమాషా కన్నానులేండి. నేను తమాషా కనలేదు. గుళ్ళోకి వెళ్ళాలి, కారాపు. ఆరతి సమయానికి వచ్చారు, అద్దుకోండి. ఒక్క నిమిషం పంతులు గారు. రాము, ఈ దండ నా మెళ్ళో వేయి. ఇదేంటండి స్టోరీ మొత్తం మార్చేస్తున్నారు? ఇదిగో చూడండి, ఫుట్బాల్ ఆడొచ్చు, కర్రాబిల్ ఆడొచ్చు, కబడ్డీ ఆడొచ్చు, కానీ పేదవాడి జీవితంతో ఆడుకోకూడదండి. నేను ఆడుకోవటం లేదు, నిజం చెప్తున్నాను. నేను ప్రేమించింది నిన్నే. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది నిన్నే. కలిసి బ్రతుకుతాం అనుకుంది నీతోనే. ఆ హారతి కొండకే లోపు మన దండలు మార్చుకోవాలి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆడపిల్లంతా ధైర్యంగా అడుగుతూ ఉంటే ఇంకా ఆలోచిస్తావేంటి నాయనా? వేసేయి. ఈ గుళ్ళో పెళ్లి జరిగిందనుకోండి, సాక్ష్యం చెప్పడానికి మీరు రారు, మీ దేవుడు రాడు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, దండ వేస్తావా లేదా? అది కాదు అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, తలుపు తీయండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, దిగండి. నేను దిగను. నా మాట విని ముందు దిగండి అమ్మాయి గారు. ఒరేయ్, ఇంట్లోనే నేను చూడలేక చస్తున్నాను, మళ్ళీ టీవీలో కూడా నీ ప్రోగ్రామేనా? ఎలాగో మనం దూడడానికి వెళ్ళలేదు. నేను ఇక్కడి నుంచి దూకేస్తున్నాను. ఇది టీవీలో యాంకరింగ్ ఎప్పుడు మొదలుపెట్టిందబ్బా? అయ్యో, నా ఓటు చచ్చిపోవడానికి వెళ్ళలేదు, నా ఓటు దూకడానికి వెళ్ళలేదు. వచ్చే ఎలక్షన్ దాకా ఆగు తల్లి. లేదు, నేను ఇప్పుడే దూకేస్తాను. నీకేం ద్రోహం చేసింది ప్రభుత్వం? అమ్మగారు, అమ్మాయి గారు టీవీలో యాక్టింగ్ చేసేస్తున్నారు. అమ్మాయి టీవీలో యాక్ట్ చేస్తుందా? అవును. అబ్బా చూతురు గాని రండి. చెప్పమ్మా, ఏమిటి ప్రాబ్లం? నేను అందంగా లేనా? బ్యాలెట్ బాక్స్ లో సూపర్ గా ఉన్నావు. నీకేంటమ్మా? మరి నన్ను పెళ్లి చేసుకోమంటే అతను చేసుకోడే. ఏమయ్యా, పెళ్లి చేసేదానికి ఏం మాయరోగం? ఏంటయ్యా చేసుకునేది? నేను ఇంట్లో డ్రైవర్ని. అదిగో అలాగే మొండికేస్తున్నాడు. నేను దూకేస్తాను. ఆగు తల్లి, ఆగు. వద్దు మేడం, వద్దు. అయితే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పమనండి. చెప్పోయా బాబు. సరే, పెళ్లి చేసుకుంటాను. గట్టిగా చెప్పాలి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కిందికి దిగు. రెండు దండలు అందుకోండి. ప్రజల సాక్షిగా వీళ్ళిద్దరి పెళ్లి నేను జరిపిస్తాను. చెప్పు తీసి కొడతాను. నువ్వెవరమ్మా? ప్రభుత్వ ఏజెంటువా? దాని తల్లిని. ఒక డ్రైవర్ గాడు మా అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే మీరంతా సపోర్ట్ చేస్తారా? నేను చేసుకోకపోతే నీ అమ్మాయి చచ్చిపోతానంది. నీ కోసం మైథిలి చస్తానందిరా. నువ్వు మైథిలి కోసం చేస్తావా? మైథిలి కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా రెడీ. ఇన్స్పెక్టర్, నా కూతురి కోసం చచ్చిపోతాడంట. అది ఎంత నిజమో ప్రజల ముందే తేల్చండి. పబ్లిక్ గా ఒక మాట, ప్రైవేట్ గా ఒక మాట మాట్లాడే అలవాటు నాకు లేదు. ఆ రోజు తప్పించుకున్నావురా, ఈ రోజు తల వంచుకుని తన్నులు తిన్నావనుకో చచ్చే వరకు కొడతాను. ఎదురు తిరిగావనుకో పోలీసులను చంపోయామని కేసు పెడతాను, జైల్లోనే చస్తాం. మైథిలి ప్రేమ కోసం నేను చచ్చిపోవాలని ఆ భగవంతుడు రాసి పెడితే చచ్చిపోతాను. తమ్ముంటే చంపుకో. ఇన్స్పెక్టర్, చావగొట్టవయ్యా. తన కోసం ఏ మాత్రం చస్తాడో నా కూతురు చూస్తుంది. కానీ ఇక్కడ ఉంచడం మంచి కాదు, తీసుకెళ్ళి. వెళ్ళిపోయింది కదా. ఏంట్రా చంపేస్తారు అతన్ని? అతనికి ఏమైనా అయిందంటే ఇటు నుంచి ఇటే ఈ జనాన్ని తీసుకుని అసెంబ్లీకి వెళ్తా.
మరి అది కదా హాస్పిటల్ చేర్పించండి. ఏంటే 10 మందిలో చేసిన అల్లరి చాలక గుడ్లు నువ్వు చూస్తున్నావు? పళ్ళు రాళ్ళు కొడతాను. హలో, డాక్టర్ రావును మాట్లాడుతున్నాను. డాక్టర్ గారా, చెప్పండి. మీ ఇంట్లో పనిచేసే రాము దెబ్బలతో హాస్పిటల్లో చేరాడు. ట్రీట్మెంట్ చేయమంటారా? ఓ అలాగా, 1 మినిట్. ఆ రాము గారిని హాస్పిటల్ మోసుకెళ్లారట. ట్రీట్మెంట్ చేయమంటారని డాక్టర్ అడుగుతున్నారు. వాడు చస్తే మార్చరీ ఫీజు కూడా ఇవ్వనని చెప్పు. మేడం మాట వినిపించింది కదా, లీవ్ ఇట్. ఫోన్ పెట్టేయొద్దు. పెట్టేరా. రాముకి ఏమైనా ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మున్సిపాలిటీ వ్యాన్ లో వాడి డెడ్ బాడీ తీసుకెళ్తారు. అదే వ్యాన్ లో నీ కూతురి డెడ్ బాడీ కూడా వెళ్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? చంపేస్తాను. నేనే చేస్తానంటే నువ్వు చెప్పేస్తానంటావేంటి? మైండ్ పని చేయట్లేదా? మైండ్ పనిచేయింది నీకే. ఒక డ్రైవర్ గారిని పట్టుకుని ప్రేమ అంటూ పిచ్చి పిచ్చిగా బాగుంది. ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది? రాముకి ఏమన్నా జరిగితే చెయ్యి కూడా రైజ్ అవుతుంది. రేపు హాస్పిటల్ ఫోన్ చేయరా. చేయరా. హలో, డాక్టర్ రావు స్పీకింగ్. నేను మైథిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ని మాట్లాడుతున్నాను. ఓహో, చాముండేశ్వర భర్త గారా? నో, ఐఎమ్ పరమేశ్వరరావు. చాముండేశ్వరి భర్తని కాదు, దాని మొగుడిని మాట్లాడుతున్నాను. మీ హాస్పిటల్కి తీసుకొచ్చిన రాము మా మనిషి. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, మేం భరిస్తాం. అతను వెంటనే కోలుకోవాలి. అండర్స్టాండ్? అలాగే సార్. మీకేమైనా పిచ్చి పట్టిందా? నోర్మి, పిచ్చి నీకు పట్టింది. కరెన్సీ పిచ్చి, స్టేటస్ పిచ్చి. ఆ పిచ్చిలో అన్ని మర్చిపోయి ఏం చేస్తున్నావు నీకే తెలియట్లేదు. వాడికి ఎందుకు వైద్యం చేయించాలి? ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో పనివాడు. వాడు కేవలం పనివాడు మాత్రమే కాదే, మనకేమైనా బంధువా? అవును, బంధువే. ఆత్మబంధు. ఈ మాటను అండర్లైన్ చేసుకో. వంశీని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్